వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. నడి వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. ఓటు బ్యాంకు రాజకీయ దుష్టుల పూదండ కాదు అంబేద్కర్. రిజర్వేషన్ పేరుతో కులాల కుంపటి కాదు అంబేద్కర్. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. అణిగి మణిగి ఉన్నోడి అంతరాత్మాతను, అజ్ఞానం అనే చీకటిలో చిరుదీపం అతను. అణిగి మణిగి ఉన్నోడి అంతరాత్మాతను, అజ్ఞానం అనే చీకటిలో చిరుదీపం అతను. ఆకలైతే ముద్ద కలిపే అమ్మ చేయి అతను, అనంత విశ్వ ప్రేమకు ఆలంబన అతను. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. వెలివేతకు పుట్టిన కలువా పువ్వు అతను, కడజాతుల కన్నీటి కలల సాగు అతను. వెలివేతకు పుట్టిన కలువా పువ్వు అతను, కడజాతుల కన్నీటి కలల సాగు అతను. కాలం ప్రవాహానికి ఎదురీగిన నావికుడు, కలమే ఆయుధంగా అక్షరాల సైనికుడు. నడి వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. ఓటు బ్యాంకు రాజకీయ దుష్టుల పూదండ కాదు అంబేద్కర్. రిజర్వేషన్ పేరుతో కులాల కుంపటి కాదు అంబేద్కర్. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. జై భీమ్ జై భీమ్.
అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మరి నగరం గ్రామంలో జాలింవారిపేటలో రక్తదాన శిబిరం ఇక్కడ యువకులు కలిపి ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడే ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి మా పూర్వీకులైనటువంటి జాలం నర్సీ గారు అనే ఒక వ్యక్తి మరి ఆయన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 56 ఎడ్ల బళ్ళుతో మరి ఆయన 56వ జయంతిని చేసుకుంటూ మరి ఇక్కడ ఆయన చేయడం జరిగింది. మరి ఇటువంటి మహోన్నత వ్యక్తులు పుట్టినటువంటి ఈ గడ్డలో ఈ జాలింవారిపేటలో మరి ఈరోజు 135వ జయంతి సందర్భంగా ఇక్కడ మరి కేక్ కట్ చేసి పూలదండలు అలంకరించి భారీ ఏర్పాట్లు చేసి అలాగే సుమారు 25 మంది రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేసి 25 మంది యువకులు మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మరి ఈ దేశానికి దిశ నిర్ధం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఆయన చేసినటువంటి రాజ్యాంగం అనుసరించి ఈరోజు పరిపాలన జరుగుతుందంటే మరి చూసుకుంటే పక్క దేశాలు కకావికలం అయిపోతున్న సందర్భంలో భారతదేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రచించి మరి చెక్కు చెదరకుండా ఇంకొక భావితరాలు 1000 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరనేటువంటి రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇటువంటి యుగ పురుషులు ఒక యుగానికి ఒకరు మాత్రమే పడతారు. ఆయన ప్రపంచ మేధావి. మరి అటువంటి ప్రపంచ మేధావిని ఆశయాలను సిద్ధాంతాలను పుణుకుపుచ్చుకున్నటువంటి ఇక్కడ జాలింవారిపేటలో అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు మొదటి నుంచి కూడా అమలుపరిచే విధంగా మరి ఇక్కడ యువతంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ జై భీమ్.